అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సరస్వతి కరవది గారు రచించిన చేసిన కర్మము చెడని పదార్థము అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయం సంధ్య సమయం. సూర్యుడు పూర్తిగా పడమటి కొండల్లోకి జారిపోలేదు, కాని కిరణాల తీక్షణత తగ్గింది. పార్కులో భర్తతో కలిసి నడకకొచ్చిన సావిత్రి 4 అడుగులు ముందు నడుస్తోందల్లా ఆగింది. గమనించనే లేదు. కుమార్ని ఎవరో పలకరించినట్లున్నారు. ఆగి వాళ్లతో మాట్లాడుతున్నాడు. సావిత్రి సూర్యకుమార్ 6 పదుల వయసు దాటిన దంపతులు. ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేసి 3 ఏళ్ల తేడాతో పదవి విరమణ చేశారు. ఇద్దరూ ఉద్యోగంలో ఉండగానే మంచి కుర్రాడితో కూతురు పెళ్లైపోయింది. కుమార్ పదవి విరమణ చెయ్యగానే సొంత గూడు ఏర్పరచుకోవటానికి తీసుకున్న లోను రిటైర్మెంట్ డబ్బులతో కట్టేసి, సావిత్రి పదవి విరమణ చెయ్యగానే వైద్యానికి ఇతర అవసరాలకి కొంత మొత్తం అట్టిపెట్టుకుని మిగిలిన డబ్బులు కొడుకుకిచ్చేసి ఊపిరి పీల్చుకున్నారు. సావిత్రి ఉద్యోగ పర్వం కూడా ముగియటంతో ఇతర బాధ్యతలే లేని వాళ్లు ఓ 4 రోజుల క్రితమే సొంత గూటికి చేరుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కొడుకు కోడలు వీళ్లతోనే ఉంటారు. ఒక మనవడు. కలతలు లేని కుటుంబం అనే చెప్పుకోవచ్చు. మాటలు పూర్తి చేసుకుని భార్య దగ్గరికొచ్చి ఆమె చేతిలో ఉన్న నీళ్ల సీసాను అందుకున్నాడు కుమార్. ఎవరతను? చేతిలో ఉన్న చిన్న తువ్వాలతో మొహాన పట్టిన చెమటను అద్దుకుంటూ అడిగింది సావిత్రి. భీమాబాయి గురించి రోజు గుర్తు చేసుకుంటున్నావుగా? ప్రశ్నించాడు కుమార్. సావిత్రి కళ్ళు మెరిశాయి ఆమె గురించి జ్ఞాపకాలతో. చేసుకోక మనిద్దరం ఏ ఊళ్ళోనే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు 1 2 10 ఏళ్లకు పైగా పనిచేసింది మనింట్లో. ఆమె చేరాకే కదా అత్తగారి అండా అమ్మండా లేకపోయినా పిల్లలతో ఇబ్బంది పడకుండా నేను మనశ్శాంతిగా ఉద్యోగానికి వెళ్ళగలిగింది. అవును, ఎప్పుడు అంటూనే ఉంటావా మాట. నాకు ప్రమోషన్ వచ్చేందుకు ఓ వారం ముందే కదా ఆమె తన భర్తకి యాక్సిడెంట్ అయ్యి మంచాన పడ్డాడని పనికి రావటం మానేసింది. అవును, మీకు హఠాత్తుగా ప్రమోషన్ రావటంతో నేను సెలవు పెట్టి బదిలీకి అర్జీ ఇచ్చి మీతో వచ్చేయటంతో ఊరొదిలి వెళ్లే ముందు చెప్పమన్నా చెప్పలేకపోయాము ఆమె కనిపించక. కాని నాకెంతో అవసరమైన ఆ సమయంలో భీమాబాయి దొరకటం మటుకు నా అదృష్టం. టైం చూసుకుని ఇద్దరూ ఇంటివైపు నడక సాగించారు. ఇంతకీ భీమాబాయి ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు మీకు? అంది సావిత్రి. నీలానే నేను ఆమె సేవలను మర్చిపోలేదు. పైగా నువ్వు గుర్తు చేస్తూనే ఉన్నావుగా. ఆ రోజుల్లో పిల్లలిద్దరితో ఉద్యోగం చేసి కూడా నెగ్గుకొచ్చానంటే అది భీమాబాయి చలవే అని నవ్వింది సావిత్రి. అందులో లేసమైన అతిశయోక్తి లేదు. ఆమె పొద్దున్న 8 పనికొచ్చిందంటే మళ్లీ మనిద్దరూ ఇంటికి తిరిగొచ్చే వరకు వెళ్లేది కాదు. సమయం 6 7 వంట చేసి పెట్టటమే కాక మనకి ఆలస్యమైతే పిల్లలకి తినిపించేది కూడా. మా కొలీగ్స్ అందరూ కుళ్ళుకునేవారు మనకంత మంచి పనమ్మాయి దొరికినందుకు. ఇప్పుడు గాని భీమాబాయి మన ఇంట్లో పనిచేస్తుంటేనా ఈ మోకాళ్ళ నొప్పులతో ఇన్ని తిప్పలు పడుతూ ఇంటి పని చెయ్యాల్సిన అవసరమే ఉండేది కాదు నాకు. నవ్వాడు కుమార్. ఏం తెలివండి సావిత్రి గారు. భీమాబాయికి ఇప్పుడు ఎంత వయసుంటుందో ఆలోచించారా? ఆమెదే ఒకరి చేత చేయించుకోవాల్సిన పరిస్థితి. తను నవ్వింది సావిత్రి. నిజమే, ఒక కొడుకు కూతురు కదా. కూతురు పెళ్ళయి హాయిగా కొడుకు కోడల దగ్గర బాగానే ఉండి ఉంటుందిలేండి. ఏమండి, ఒక్కసారి భీమాబాయిని చూడగలిగితే ఎంత బావుండును. నాకంత అండగా నిలిచినందుకు కృతజ్ఞతలన్నా చెప్పుకోలేదప్పుడు. ఈ ఊరొచ్చిన దగ్గర నుంచి మరీ గుర్తొస్తోంది. ఎవరూ ఆమె గురించి ఏమీ చెప్పలేకపోతున్నారు. కొంచెం ఆగి తప్పదన్నట్లుగా చెప్పాడు కుమార్. ఇందాక పార్క్లో నాతో మాట్లాడినతను మన భీమాబాయి కొడుకు భాస్కర్ స్నేహితుడు వంశీ. నన్ను గుర్తుపట్టి పలకరించాడు. ఇప్పుడు ముంబైలో ఉంటున్నట్ట. వంశీ తొందరగానే గుర్తొచ్చాడు సావిత్రికి. ఓ, ఆ పిల్లాడా? భీమాబాయి గురించి ఏమన్నా చెప్పాడా? ఆత్రంగా అడిగింది. చెప్పాడు, కాని పెద్ద ఆనందకరమైన వార్తేమీ కాదు. అంటే? మనం వెళ్ళిపోయాక భీమాబాయి భర్త చనిపోయాట. ఎన్నాళ్ళో పనులు చేసి దాచుకున్న డబ్బులో సగం పైనే
అతని వైద్యానికి సరిపోయిందంట. మిగిలిన డబ్బులు పిల్ల పేరు మీద వేసి ఆ పని ఈ పని చేస్తూ భాస్కర్ను చదివించుకుందట. అన్నీ పిచ్చలవాట్లు చేసుకున్నవాడు తరచూ భీమాబాయిని వ్యాపారానికని డబ్బుల కోసం వేధిస్తుంటే వాడి మీద నమ్మకం లేని భీమాబాయి అవి పిల్ల పెళ్లి కోసం ఉంచానని ఇచ్చేది కాదట. ఆ డబ్బెలాగైనా కొట్టేయాలని వాడి ఆలోచన. సావిత్రి కళ్ళు పెద్దవి చేసుకుని వింటోంది. పిల్ల పెళ్లి కుదిరింది. భీమాబాయి పెళ్లికని బ్యాంకులో దాచిన డబ్బు ఇంటికి తెచ్చిపెట్టిందట. ఆ త్రాష్టుడు వాడి మీద నమ్మకం లేని భీమాబాయి ఇంట్లోంచి ఉడాయించాడట. పరువు నిలుపుకోవటం కోసం తనకున్న ఒక్క ఆధారమైన ఇంటిని వచ్చిన ధరకి తెగనమ్మి పిల్ల పెళ్లి జరిపించేసిందట భీమాబాయి. ఈమె కొడుకు నిర్వాకం తెలిసిన కూతురి అత్తింటివారు తమ కోడల్ని తల్లిని మళ్లీ చూడను కూడా చూడకుండా కట్టడి చేశారట. కొడుకట్లా కూతురిట్లా దిక్కులేందైపోయిన భీమాబాయి ఒంట్లో ఓపికున్నన్నాళ్ళు కాయా కష్టం చేసుకుని బ్రతికిందట. ఊరు చివర పోరంబోకు స్థలంలో ఒక పాక వేసుకుని ఉండేదట. సావిత్రి వినలేనట్లుగా అడ్డంగా తల ఆడించింది. తరువాత బలహీనంగా ప్రశ్నించింది. కొడుకు ఫలానా ఊళ్ళో ఉన్నాడని ఎవరన్నా చెప్తే చాలు వెతుక్కుంటూ వెళ్లి వచ్చేదట. కాని ఆమె ఆశ ప్రతిసారి నిరాశ అయ్యింది. ఇదంతా చూస్తూ వంశీ చాలా బాధపడేవాడట. కొన్నాళ్లయ్యాక ఉద్యోగం వచ్చి ముంబై వెళ్లిన వంశీకి అక్కడ దర్జాగా బ్రతుకుతున్న భాస్కర్ కనిపించాడట. వాడికి వాళ్ళమ్మ గురించి చెప్పి ఆవిడ్ని తనతో పాటు ఉంచుకోమని నచ్చచెప్పి ఊరికి పంపాట. ఆ వెధవ ఊరికొచ్చి తల్లిని నానా తిట్లు తిట్టాట. తనకి వ్యాపారం పెట్టుకునేందుకు డబ్బులు కావాలని అడిగితే అవసరానికి ఇవ్వలేదు కనుక ఆమెను చూసుకోవాల్సిన అవసరం తనకి లేదని ఆమె మొహం కూడా చూడనని తెగేసి చెప్పి వెళ్లిపోయాట. కొడుకు మీద ప్రేమతో ఎప్పటికన్నా కొడుకు దగ్గరికి చేరుకోవచ్చన్న ఆశతో బ్రతుకుతోంది భీమాబాయి. ఆమెకు కావలసింది అతని ఆదరణ. కాని కొడుకు బంధాన్ని తెచ్చుకొని వెళ్లిపోవటంతో భీమాబాయి గుండెలు బద్దలైపోయాయి. సావిత్రి నడవలేనట్లుగా తోవ పక్కన ఉన్న ఒక చెట్టుని ఆనుకొని నిలబడిపోయింది. దుఃఖాన్ని ఆపుకునేందుకు కొంగు నోట్లో కుక్కుకుంది. ఆ తరువాత అంది వణికే గొంతుతో. రాన్రాను మతి చెలించి వీధిలెంబడి తిరుగుతూ ఉండేదట. ఉన్నపూట తింటూ లేనినాడు పస్తుంటూ ఎండనక వాననక దీనంగా బ్రతికేదట. 3 ఏళ్ల క్రితం ఆఖరిసారి ఇతన్ని కంటబడినప్పుడు చాలా దీనస్థాయిలో ఉందట. ఓ చెట్టు కింద కూర్చుని తనలో తను మాట్లాడుకుంటూ కొడుకు పేరే కలవరిస్తోందట. వంశీ పలకరించబోతే గుర్తుపట్టలేదట. ఆ దగ్గరలో ఉన్న టీ బడ్డీ అబ్బాయికి ఓ 5,000 రూపాయలిచ్చి ఆమెకు రోజు బన్ను టీ ఇవ్వమని చెప్పి వచ్చాడంట వంశీ. మళ్ళీ ఇదే రావటం. అక్కడ భీమాబాయి లేదు. అడుగుదామంటే ఆ టీ బడ్డీ కూడా లేదట. అయ్యో భీమాబాయి, మనకంత సహాయం చేసిన భీమాబాయి, నా తల్లిలాంటి భీమాబాయి ఇంత నికృష్ట స్థితిలో ఉందా? మనకు తెలియనే లేదు. జీవితంలో ఇన్నేళ్లు ముందుకొచ్చాక ఆమె జ్ఞాపకాలు కొంత మసకబారాయే కాని మరుపుకు రాలేదు. ఇప్పుడు బాగా పెద్దదైపోయి ఉంటుంది. మీరు చెప్పిన మాటలు వింటుంటే అనుమానంగా ఉంది. అసలు ఉందో లేదో. సావిత్రి కళ్ళు కన్నీటి చలమలయ్యాయి. కుమార్ మనసు కూడా కలిచివేసినట్లుగా అయింది. మనిషికి ఎంత శుభ్రం! ఎప్పుడూ ఉతికిన బట్టలు కట్టుకొని చక్కని చిరునవ్వుతో మొహాన కాసంత బొట్టుతో ఎంత శుచిగా శుభ్రంగా ఉండేది. మన ఇంటిని పిల్లల్ని ఎంత చక్కగా ఉంచేది. ఆ భీమాబాయి మట్టిలో చెట్టు కింద ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మురికి కొట్టుకుపోయి ఎలా ఉందో. నేను కుటుంబం కోసం కష్టపడి ఉద్యోగం చేసే ఆ రోజుల్లో నాకు తల్లిలా అండగా నిలిచిన భీమాబాయి అసలు బ్రతుకుందో లేదో. సావిత్రి తల్లడిల్లిపోసాగింది. కలతబారిన మనసుతో కుమార్ సాయంతో అతి కష్టం మీద ఇల్లు చేరింది ఆమె. రేపు భీమాబాయి ఆచూకీ కోసం ప్రయత్నిద్దామండి. వెతికి ఎలాగైనా పట్టుకుందాం. ఆమెని ఒకసారి చూస్తే కాని నాకు అన్నం కూడా ఎక్కదు. ఇన్నాళ్లు ఎక్కడో బాగానే ఉందనుకున్నాను. ఇప్పుడు ఈ విషయాలు విన్నాక ఆమె ఎలా ఉందో తెలిస్తే కాని నా మనసు స్థిమితపడదు. ప్రాధేయపూర్వకంగా అంది సావిత్రి. అంగీకార సూచకంగా ఆవిడ చెయ్యి నొక్కాడు కుమార్. రోజు సాయంత్రం మనవడు బడి నుండొచ్చాక వాడి సేవలు మురిపెంగా చేస్తుంది సావిత్రి. వాడు ఆడుకొనొచ్చి బామ పెట్టిందేదో కాస్త బొజ్జలో వేసుకుని
స్కూల్ వాళ్ళిచ్చిన హోంవర్క్తో కుస్తీ పట్టడం మొదలుపెట్టే వేళకి కొడుకు రాజేష్, కోడలు వనిత ఇల్లు చేరుతారు. వారికి కాఫీ కలిపిచ్చి, తినటానికి చిరుఫలహారమిచ్చి, మనవణ్ణి అప్పచెప్పి భర్తతో కలిసి నడకకు బయలుదేరుతుంది సావిత్రి. భార్యాభర్తల కబుర్లు చెప్పుకుంటూ దగ్గరలో ఉన్న కాలనీ పార్కుకు వెళ్లి కాసేపు నడిచి, నడక పూర్తయ్యాక ఇంటికి బయలుదేరతారు. మర్నాటికి ఏదో కూరో నారో కొనుక్కొని ఇల్లు చేరుతారు. వీళ్లు స్నానాలు పూర్తి చేసేవేళకి వనిత వంట కూడా పూర్తవుతుంది. అలా కాకుండా వీళ్లు ఇంటికి వెళ్లే వేళకి కోడలు పడగ్గదిలోనే పడుకొని బయటకు రాలేదంటే ఓపిక లేదని, ఆ పూట వంట సావిత్రే చెయ్యాలని అర్థం. చేస్తుంది. రాత్రిపూట నలుగురు కలిసి భోజనాలు పూర్తి చేశాక పెద్ద జంట వాకిట్లో ఉన్న స్థలంలో మొక్కల మధ్యలో వేసి ఉన్న కుర్చీలలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే, చిన్న జంట టీవీ చూడటమో లేదా ఎవరి ఫోన్లు వాళ్లు పట్టుకుని కూర్చోవటమో చేస్తారు. అప్పటికీ వియాన్ నిద్రపోతూ ఉంటాడు. మనసు చెదిరి ఇల్లు చేరిన సావిత్రి లోపలికి వెళ్తూనే కోడలి గదిలో వెలుగుతున్న లైటును చూసి ఒక్క నిట్టూర్పు విడుస్తూ వంటింట్లోకి నడిచింది. కుమార్ అర్థం చేసుకుని కాళ్ళు కడుక్కొని వంటింటికేసి నడిచాడు భార్యకు సహాయం చేయటానికి. భోజనాల సమయంలో సావిత్రి మొహాన్ని చూసి, ఏంటమ్మా అదోలా ఉన్నావు అన్నాడు కొడుకు రమేష్. ఒరే రమేష్, ఇవాళ పార్కులో మన భీమాబాయి కొడుకు భాస్కర్ లేడు, వాడి ఫ్రెండ్ వంశీ కనపడ్డాడ్రా. ఏ భీమాబాయి? మనింట్లో చాలా ఏళ్లు చేసింది ఆ పనమ్మాయా? గుర్తు చేసుకుంటూ అడిగాడు వంశీ చాలా మామూలుగా. సావిత్రి మొహం చిన్నబోయింది. అవునరా, ఆవిడే. ఇప్పుడు పనమ్మాయా అని ఇంత తేలిగ్గా అనేస్తున్నావు కాని, నీ చిన్నప్పుడు ఎప్పుడు ఆవిడ చంకనెక్కి ఉండేవాడివి. అమ్మమ్మ అమ్మమ్మ అంటూ యూనివర్సిటీ హాస్టల్లో చేరే వరకు అన్నీ అడిగి చేయించుకు తినేవాడివి. నేను చేసిన వంట నీకు నచ్చేదే కాదు. నిన్ను ఆవిడ చూసుకున్నంత ప్రేమగా బహుశా నేను కూడా చూసుకొని ఉండను. అప్పుడేమీ తెలియని వయసు అన్నాడు రమేష్ అదోలా. అదేమీ పట్టించుకోకుండా అంది సావిత్రి తన ధోరణిలో చెప్పుకుపోయింది. ఒకసారి నీకు తడపర వస్తే కూడా నాకు ఆఫీసులో సెలవు ఇవ్వలేదు, ఇన్స్పెక్షన్ జరుగుతోందని. అప్పుడు భీమాబాయి రాత్రి పగలో కూడా మన ఇంట్లోనే ఉండి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది. నాకెంతో ధైర్యం ఇచ్చింది. సావిత్రి ఎమోషనల్ అయ్యింది. ఇంతలోకి పెరుగు తేవటానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లిన వనిత తిరిగొచ్చింది. ఎవరండి ఆమె? అత్తయ్య అంతలా చెప్తున్నారు. మా ఇంట్లో పనిచేసిన పెద్దావిడ్లే, చాలా నమ్మకస్తురాలు. అప్పటికే ఓ 50 ఏళ్లుంటాయేమో, ఇప్పుడు 80 దగ్గర పడి ఉండొచ్చు. అవునమ్మా, నడువయసులో మానింట్లో చేరి 10 ఏళ్లకు పైగా సేవలందించింది. నా పిల్లలిద్దరికీ అన్నం పెట్టిన అన్నపూర్ణమ్మ. చాలా బాగా చూసుకునేది. ఇంటిని కూడా ఎంతో బాగా నడిపేది. ఏ వస్తువు లేదని హడావిడి పెట్టటం కాని, ఎక్కువ తెప్పించి పారబోయటం కాని చేయించేది కాదు. మెప్పుదలగా చెప్పింది సావిత్రి. మంచి ఆర్గనైజర్ అన్నమాట, వనిత నవ్వుతూ అంది. మరే, మన అరుదుగా చూస్తాం అలాంటి వాళ్ళని. వీళ్ళు యజమానులు, వీళ్ల సాధక బాధకాలతో మనకి పనేంటి అన్నట్లుగా ఉండేది కాదు. తన సొంత ఇంటి మంచి చెడలను ఎలా చూసుకుంటుందో అలానే మనింటిని చూసుకునేది. పెరట్లో కూరగాయలు పెంచటం, ఇంట్లోనే పచ్చళ్ళు పొడులు తయారు చేసి ఉంచటం, పిల్లలకు బలమైన ఆహారం ఇవ్వటం, ఆటలాడించటం, అంతో ఇంతో చదువుకునేలా చూడటం, ఇవన్నీ చేసేది. తనకు ఏ అవసరం చెప్పు? గొప్ప మనిషన్నమాట అంటూ మెచ్చుకుంది వనిత. మావాళ్లు గొప్పవాళ్లేలే, అందరూ ఇచ్చేదానికి ఇంచుమించు రెట్టింపు జీతం ఇచ్చేవార్లే తేలిగ్గా అన్నాడు రమేష్. ఇస్తే మటుకు అందరూ అలా చేస్తారనుకోకురా. ఏదో డ్యూటీలా చేయటం వేరు, ఆపేక్షగా చేయటం వేరు. పెద్ద చదువులు చదివాక నీ మనసు చిన్నదైపోయిందా ఏమిటి? కోపంగా అంది సావిత్రి. ఇంకో 4 డబ్బులు పడేస్తే రాత్రిళ్ళు కూడా మనింట్లోనే ఉండేది. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. భోజనం ముగించి కోపంగా లేచి వెళ్లిపోయాడు రమేష్. వనిత తిన్న కంచాలను తీసి గిన్నెలను సర్దటానికి వంటింట్లోకి వెళ్ళింది. వీడేంటండి భీమాబాయిని అంత తేలిగ్గా తీసేస్తాడు? బాధతో కూడిన ఆశ్చర్యంతో అంది సావిత్రి. ఇప్పటి మనుషులకు అర్థమయ్యే భాష ఒక్క డబ్బు భాషే.
కృతజ్ఞత అనే పదము ఒకటి ఉందని వాళ్ళకి తెలియని కూడా తెలియదు. స్వార్థం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో వాళ్ళకి పరోపకారాల గురించి చెప్పినా ఎలా అర్థమవుతుంది? భారంగా అన్నాడు కుమార్. ఆ రాత్రి సావిత్రి కుమార్ల మనసులు ఆలోచనలతో అల్లకల్లోలమయ్యాయి. ముఖ్యంగా సావిత్రి మనసు తుఫాన్లో సముద్రంలా ఉంది. భీమాబాయి ఎక్కడుండుంటుంది? చేసిన పనికి ఒక 100 రూపాయలు ఎక్కువ ఇవ్వబోయినా, ఎందుకమ్మా, ఒక్క గంట పసిపిల్లల్ని ఎక్కువ చూసుకున్నందుకా? నా పిల్లలైతే చూసుకోనా అని నవ్వుతూ తిరస్కరించే మనిషి ఆమె. పరాయి పిల్లల్ని కూడా తన పిల్లల్లా పెంచిన ఆమెకు ఇలాంటి స్థితి రావటం న్యాయమేనా? కన్నె పిల్లలు కూడా ఆదరించని దయనీయ పరిస్థితిలో ఆమె జీవితం వెళ్లబారాల్సిందేనా? సెలవులు కలిసొచ్చాయని మరో 2 రోజులు సెలవు పెట్టుకుని భార్యా పిల్లలతో అరకులోయకు వెళ్ళొచ్చాడు రమేష్. అలసటతో ఆదమరచి పడుకున్నవాడల్లా ఒక్కసారిగా ఏదో ఆర్తనాదంలా వినపడి ఉలిక్కిపడి లేచాడు. అదేం శబ్దమా అని ఆలోచించేలోగా మరోసారి అదే కేక వినిపించింది. ఈసారి వనిత కూడా లేచింది. ఒక్క ఉదుటిన గది తలుపు తీసుకుని హాల్లోకొచ్చేసరికి కంటబడ్డ దృశ్యం వాళ్ళని నిశ్చేష్టుల్ని చేసింది. సావిత్రి ఒక ముసలామెను పట్టుకుని వాళ్ల గదిలోకి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఆమె ప్రతిఘటిస్తోంది. రమేష్ ఆమెను పరిశీలనగా చూశాడు. ఒక్కసారిగా అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె భీమాబాయి. వనిత నివ్వెరబోయి చూస్తోంది, ఏం జరుగుతుందో అర్థం కాక. కొడకా, నన్ను వదిలేసిపోతే నేనేమైపోవాలరా? ఈ ముసల్దాన్ని చచ్చే ముందైనా చూడటానికి రావటే? అరుస్తూ హృదయ విదారకంగా ఏడుస్తోంది ఆమె. కుమార్ డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. నమస్తే డాక్టర్ గారు, నేను కుమార్ని. మా భీమాబాయికి మీరు చెప్పిన మందులు వేస్తూనే ఉన్నామండి. ఈ 3 రోజులు బాగానే ఉంది. కాని ఇవాళే నిద్రలో పిచ్చి కేకలు పెడుతోంది. మీ దగ్గరకు తెద్దామని. ఏంటి, అక్కర్లేదా? సరేనండి, నిద్ర మాత్రం మరొకటి వేస్తాను. అలానే పొద్దున్నే తెస్తాను. సంభాషణ అర్థమైన సావిత్రి అప్రయత్నంగా ముందుకొచ్చిన వనిత సహాయంతో భీమాబాయిని లోపలకు తీసుకువెళ్ళింది. వాళ్ళని అనుసరించి లోపలికి వెళ్లారు కుమారు, రమేష్. ఆ గదిలో ఏర్పాటు చూసి విస్తుపోయాడు రమేష్. ఓ పక్కకి దివాన్, దాని పక్కనే చిన్న టేబుల్ మీద మందులు వగైరాలు. భీమాబాయి కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాయి. రమేష్ మొహం కోపంతో పొంగింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? అతనికి తెలియకుండానే స్వరం హెచ్చింది. ఏమిటి నాన్న ఇది? ఈమెనెప్పుడు తెచ్చారు? హుష్! నోటి మీద వేలేసుకుని బయటకు నడిచాడు కుమార్. ఆయన్ని అనుసరించారు అందరూ. ఇంట్లో పేషెంట్ ఉన్నప్పుడు గట్టిగట్టిగా అరవకూడదురా, అది రాత్రివేళ. ఆవిడ మాత్రం అరవచ్చా? ఎవరో పీక కోస్తున్నట్లుగా అర్ధరాత్రి? కోపంగా అన్నాడు రమేష్. శాంతంగా నవ్వాడు కుమార్. ఆమెకు మతిస్థిమితం లేదురా. తెలుస్తోందిలే నాన్న. అసలు ఆవిడ్ని మీరు ఎందుకింటికి తీసుకొచ్చారో చెప్తారా? ఆవిడ ఒకప్పుడు మనకు సేవ చేసింది. జీవితం దుర్లభం కాకుండా సహాయం చేసింది. ఇప్పుడు మనం ఆవిడ రుణం తీర్చుకోవటానికి సహాయం చేయటంలో తప్పే ఉంది? అంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. భీమాబాయి మన ఇంట్లో పని మనిషి. అది చేసిన పనులకు జీతం పడేశాము. ముందా పెద్దావిడ్ని అది అనటం మానేసే. ఇంత కుసంస్కారం నీకెక్కడిదిరా? చిన్నప్పుడే ఆవిడ్ని అమ్మమ్మ అనేవాడివి. నీ వయసు పెరుగుండొచ్చు కాని ఆవిడ వయసు తగ్గలేదు. ఉగ్రంగా అన్నాడు కుమార్. ఆయన కోపానికి కొంచెం జంకాడు రమేష్. ఈ రుణాలు తీర్చుకోటాలు ప్రసక్తొస్తే ఆవిడ పిల్లలకి తల్లి రుణం తీర్చుకునే బాధ్యత లేదా? కాదనను, కాని వాళ్ళు వదిలేశారే. వాళ్లకే పట్టంది మీకెందుకు అని. మేము మనుషులం కనుక, మాకు కృతజ్ఞత అన్నది తెలుసు కనుక గంభీరంగా అన్నాడు కుమార్. వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రమేష్. ఈ రోజుల్లో మనిషికి మనిషి ఎంత భారం! మీకు కావాలంటే ఓ 10-20 వేలిచ్చి ఆమెను పంపించేయండి. ఎక్కడికి పంపించేయమంటావు? బాణంలాగా వచ్చిన కుమార్ ప్రశ్న. ఉబ్బి తబ్బిబ్బయ్యాడు రమేష్. ఏ నీడా లేకనే మతిలేని పరిస్థితిలో రోడ్డు మీద దీనంగా బ్రతుకుతున్న ఆమెను వెతికి వెతికి పట్టుకొని ఇంటికి తెచ్చాం మేము. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ఏ ఆశ్రమంలోనే చేరిస్తే పోదా అని.
కాని ఆమెకు కావాల్సింది ఆదరణ. అయితే ఇప్పుడు ఏమంటారు? అసహనంగా అన్నాడు రమేష్. కట్టుకున్న భర్త పోయి, కన్నబిడ్డలు దూరమైపోయి, పలకరించే దిక్కు లేకుండా మతిపోగొట్టుకున్న ఆమెను మామూలు మనిషిని చెయ్యాలంటే ఆమె పట్ల ఆదరణ చూపిస్తూ ప్రేమగా చూసుకునేవారు కావాలని డాక్టర్ చెప్పారు. ఒకప్పుడు ఆమె మీ అమ్మ నేను ఉద్యోగాలకి పోతే ఆమె నిన్ను, నీ అక్కను ఎంతో ఆదరణతో పెంచింది, ఆప్యాయత చూపించింది. దాని మూల్యం మేము తిరిగి అదే రూపంలో చెల్లిద్దాము అనుకుంటున్నాము. అంటే సరిగ్గా విని సరిగ్గా అర్థం చేసుకో. ఇప్పుడు వియాన్ని మేమెంత ప్రేమతో చూస్తున్నామో, ఏ రక్త సంబంధము లేకుండానే మిమ్మల్ని భీమాబాయి అంత ప్రేమగాను చూసింది. నువ్వామెను పని మనిషిగానే గుర్తించి ఈసడించడం సరైన పద్ధతి కాదు. మా ఇద్దరికీ కలిపొచ్చే పెన్షను మా ముగ్గురికి సరిపోతుంది. ఈ ఇల్లు నా కష్టార్జితంతో కట్టుకున్న సొంతిల్లే కనుక అద్దె భారం ఉండదు. అందువలన ఆదరణ లేక పిచ్చిదైపోయిన ముసలి తల్లికి ఇంత ముద్ద పెట్టి గూడునిచ్చి తోడుగా నిలవాలని మీ అమ్మ నేను నిశ్చయించుకున్నాము. ఈ అవకాశం అందరికీ ఉండకపోవచ్చు, మాకుంది కనుక చేస్తున్నాము. అమ్మకే ఒంట్లో బావుండట్లేదు, పనులు చేసుకోలేకపోతుంది అంటూ ఏదో చెప్పబోయాడు రమేష్. అలా అని చెయ్యటం మానేలేదు కదా, చెయ్యకుండా ఉంటే కుదురుతుందా? సూటిగా ప్రశ్నించాడు కుమార్. వనిత కూడా తలదించుకుంది కుమార్తో పాటు. కానీ ఇంకా ఏదో అనబోయాడు రమేష్. ఇంతమందికి చేసే మనిషికి, తనకిష్టమైన మాతృ సమానమైన మనిషికి చేసే పని ఎక్కువ అవుతుందా? మీ అమ్మ ఆవిడికి ఎలాగైనా సేవ చేయాలని తప్పిస్తోంది. ఆవిడ కూడా చెయ్యలేని నాడు మరో ఏర్పాటు చేసుకుంటాము. ఆవిడ్ని ప్రేమగా చూసుకొని సమయం వచ్చినప్పుడు గౌరవంగా వీడుకోలు చెప్పి ఈ లోకం నుంచి సాగనంపుదాం. జీవితంలో అన్ని బంధాలను డబ్బులతో తూచలేము. మానవత్వం అలాంటి కొలతలకు అందనిది. అది మాలో పుష్కలంగా ఉంది. మా కన్న కొడుకుగా నువ్వు అది అందిపుచ్చుకుంటే బావుంటుంది. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు అందుకోవటం మానవ ధర్మం. అందుకోలేని మనిషి పశుతుల్యం. దయ మనిషికి ప్రథమ లక్షణం. మేము నిన్ను మనిషిలా పెంచాము. నువ్వు ఎలా తయారయ్యావో తేల్చుకో. రమేష్ తలదించుకున్నాడు. అతని మనసులో సంఘర్షణ మొదలైంది. భార్య వంక చూశాడు. ఆమె మొహంలో మామగారి మాటల పట్ల మన్నన కనిపిస్తోంది. ఇది మా నిర్ణయం. నువ్వు ఏకీభవిస్తే సరే, లేకపోతే నీ దారి నువ్వు చూసుకోవచ్చు. మా నిర్ణయం మటుకు మారదు అంటూ స్థిరంగా చెప్పాడు కుమార్. మారిన మనసుతో తనను చిన్ననాడు ఎత్తుకొని పెంచిన భీమాబాయి వైపు నడిచి ఆమె చేతులను మృదువుగా నిమిరాడు రమేష్. చటుక్కున తన చేతులను పట్టుకొని గట్టిగా గుండెలకు హత్తుకుంటూ, వచ్చావా కొడకా, ఇక నన్ను వదిలిపోవుగా అంటూ గొనిగింది భీమాబాయి కళ్ళ వెంట కారుతున్న నీళ్లతో అంత మత్తులోనూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.